నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ అండతో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై వ్యక్తిగతంగా ట్వీట్లతో విరుచుకుపడిన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందని అంతా భావించారు. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే అంశంపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఒకసారి, మొత్తం కేసులు కొట్టేయాలని మరోసారి హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లి మరీ 2 సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన మాత్రం రాకుండా తప్పించుకోవడమే కాకుండా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే అక్కడ ఆయనకు తక్షణ ఊరట లభించకపోవడంతో అరెస్ట్ తప్పదని అంతా భావించారు. పోలీసులు కూడా వర్మ కోసం 3 రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే అదంతా ఒట్టిదే అనిపించేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వర్మ కోసం ముమ్మర గాలింపు కొనసాగిందని భావించిన అదంతా ఒట్టిదేనని అర్థమైపోయింది. ఎందుకంటే తాను ఎక్కడికి పారిపోలేదని, తన డెన్లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ఇప్పుడు వాటికి కొనసాగింపుగా టీవీ ఛానళ్ల ఆఫీసులకు వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వర్మకున్న క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు టీవీ ఛానళ్లు ఆయన వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్న పోలీసులు మాత్రం కనీసం వాటిని ఆపే పరిస్థితిలో కూడా లేరు. ఇక దీంతో వర్మ అప్పట్లో తాను పెట్టిన ట్వీట్లు కామెడీ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు హైకోర్టులో వర్మ బెయిల్, క్వాష్ పిటిషన్లపై వ్యవహారం ఇంకా తేలడం లేదు. ఇవాళ హైకోర్టులో మరోసారి ఈ అంశం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులో వర్మను అరెస్ట్ చేస్తే విమర్శలు ఎదురవుతాయన్న భయంతో పోలీసులు వెనక్కు తగ్గుతుంటే, దాన్ని సొమ్ము చేసుకుంటే అదే కోర్టులో ఉన్న కేసులపై వర్మ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.